హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ మనం వీడియోలో కొత్త ఆసరా పింఛన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు మనకి రీసెంట్గా మనకి తెలంగాణ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మనకి ఈ 15th ఆగస్ట్ నుంచి 31వ తారీఖు వరకు అయితే మనం ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ప్రజాపాలన అప్లై చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అనే డీటెయిల్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీరు కొత్తగా అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ లేదా ఈ సేవకి వెళ్ళి అక్కడ నుంచి ఈ చేయూత లేదా మనకి ఆసరా పింఛన్ ఫామ్ అంటే వాళ్ళైతే ఇవ్వడం అనేది జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు మీ ఫోటో అతికించి అక్కడ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఆ ఫామ్లో మీ అంతా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అండ్ మీకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది, అండ్ దాంతోపాటు మీకు ఒకవేళ భూమి ఉంటే అది ఏదైతే పట్టా పాస్బుక్ ఉంటుందో దాని ఫోటో, అండ్ ఇంకా ఒకవేళ మీరు వికలాంగులు ఉంటే దానికి సంబంధించిన సదనం సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్కటి డాక్యుమెంట్స్ అనేటివి ఉంటాయి. సో మీరు ఏ కేటగిరీలో వస్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేటివి మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. సో దాంతోపాటు ఇది మనం ఫిల్ చేసిన తర్వాత మనం ఎక్కడ అప్లై చేయాలంటే, మనకి ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయడం లేదు. సో ఆ ఫామ్ తీసుకొని మీరు ఎక్కడ వెళ్ళాలంటే, మీరు ఒకవేళ విలేజ్లో ఉంటే మీ గ్రామానికి సంబంధించిన కార్యాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళైతే సబ్మిట్ అయితే చేయవచ్చు, లేదా మీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు సిటీలో ఉంటే ఎక్కడ అప్లై చేయాలంటే మండల ఆఫీస్ లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, దీనికి ప్రాసెస్ ఏంటి అంటే, మనకి ఇంతకుముందు మనకి 11 రకాల కేటగిరీ వాళ్ళకైతే అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో ఓన్లీ 7 కేటగిరీ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఆ 7 కేటగిరీలు ఏవి అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో వేరే వాళ్ళకైతే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఒకవేళ అప్లై చేసినా మీరు రిజెక్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి అప్లికేషన్లో మెయిన్గా మనకి ఇవ్వడం జరిగింది ఇవే కేటగిరీ వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని. సో ఒకవేళ మీరు ఈ కేటగిరీలో వస్తే మాత్రమే అప్లై అయితే చేసుకోండి అనమాట. చూసుకున్నట్టయితే మనకి వితంతులు, వికలాంగులు, అండ్ మనకి ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, అండ్ మనకి పైలేరియా బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వేరే వాళ్ళకైతే ఆప్షన్ అయితే లేదు. సో ఒకవేళ మీరు మీ కేటగిరీలో వస్తే మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఆల్రెడీ ప్రజాపాలన అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేయాల్సి ఉంటుందంట. ఎందుకంటే మీరు ప్రజాపాలన అప్లై చేసేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సబ్మిట్ అయితే ఎవరైతే చేయలేదు కదా, సో దానికి సంబంధించిన మళ్ళీ ఈ మనకి నోటిఫికేషన్లో వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మళ్ళీ మీరైతే ఫ్రెష్ అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేటివి అన్నీ మీకు సంబంధించిన భూమి అంతా, మీ పేరు, మీ ఆధార్ కార్డు, సో ఇవన్నీ మనకు సబ్మిట్ అయితే ఫ్రెష్గా అయితే చేయాలని వాళ్ళైతే ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ప్రజాపాలన అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడైతే అప్లై చేసుకోండి. ఇంకో విషయం ఏంటి అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఆసరా పింఛన్ తీసుకుంటున్నారో ఆల్రెడీ, సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మాకు గిట 4000 పెంచుతారా, మేము గిట అప్లై చేసుకోవాలని అయితే. సో అలాగైతే ఏం లేదు. ఓన్లీ ఎవరైతే కొత్తగా ఆసరా పింఛన్ కావాలనుకుంటున్నారో, అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ అయితే ఈ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. పాత వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు, మీరు చేయకండి. చాలా మంది ఈ ఫేక్ న్యూస్ చూసి అక్కడ లైన్లో నిలబడి వీళ్ళగిట అప్లై చేయడం జరుగుతుంది. సో మీకైతే ఏం లేదు, పాత వాళ్ళకి ఓన్లీగా కొత్త ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఓన్లీ ఎవరైతే ప్రజాపాలన అప్లై చేశారో వాళ్ళు చేయాలి, అండ్ ఎవరైతే ఫ్రెష్గా కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.